పెద్దపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసంలో క్యాంపింగ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో వరంగల్ దగ్గర ఎల్కతుర్తి గ్రామంలో ఏప్రిల్ 27 ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ రజతోత్సవ సభ వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 27వ తేదీన ఆ సభకు తరలి వెళ్ళటకు గాను గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది. అట్లాగే గ్రామాన మరి వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అన్ని గ్రామాల్లో ఇవన్నీ కూడా పూర్తయినాయి. ప్రజలు మరి ఇవన్నిటిని చూసిన తర్వాత తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా ఈ సభకు తప్పకుండా వెళ్ళాలి, సభను విజయవంతం చేయాలి, మళ్ళీ మేము కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ చెప్పే మాటల ఉద్దేశంతో ఇప్పటికే మరి ప్రతి గ్రామం నుంచి వందల మందిగా సిద్ధమవుతూ ఉన్నారు. వారందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సభకు తరలి వెళ్ళటానికి గాను ప్రతి గ్రామం నుండి మరి బస్సులు, తర్వాత అట్లాగే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులతో పాటు మరి 4 వీలర్స్ ట్యాక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్లు కూడా మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా కార్లలో వచ్చడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఉదయం 11 గంటలకు బయలుదేరి మరి జమ్మికుంట మీదుగా హుజరాబాద్ మీదుగా ఆ సభకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని మండలాల ప్రజలు, కార్యకర్తలందరూ కూడా ఇదే క్రమంలో శ్రీరాంపూర్ లేదా గుంపుల, జమ్మికుంట, హుజరాబాద్ మీదుగా సభకు వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్కతుర్తి దగ్గర మరి ఇప్పటికే సభకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి మరి పార్కింగ్ ప్లేస్లో మరి వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలుపుకోవడానికి, ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఇప్పటికే మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం విజయవంతం చేద్దాం. రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. రజతోత్సవ సభను కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, దాసరి మనోహర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విజయవంతం చేద్దాం రజతోత్సవ బహిరంగ సభను, విజయవంతం చేద్దాం రజతోత్సవ బహిరంగ సభను.